ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈ అమర ప్రసాద్ అనే వ్యక్తిపై గతంలో రాసిన చేసిన అంచుల వ్యాఖ్యలపై కల్పేసి ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ ధర్నా కూడా అనకాపల్లిలో మేము కండక్ట్ చేసాం. అయినా అతను ముందు మార్చుకోకుండా ఇప్పుడు పుస్తకమే రాస్తున్నాడు. పుస్తకమే రాసి దాన్ని పబ్లిష్ చేయడానికి కూడా రెడీగా ఉన్నట్టుంది బుక్ కూడా. కాకపోతే ఎక్కడో ఎవరో చేసే కృష్ణారావుని అరెస్ట్ చేశారు, కేసులు పెట్టి. అలాగే మనం కూడా అమర ప్రసాద్ రెండు పోలీస్ స్టేషన్లో విశాఖపట్నం ప్రాంతంలో, అనకాపల్లి ప్రాంతంలో, అలాగే ఏ జిల్లాకి ఆ జిల్లా పోలీస్ స్టేషన్లో వ్యక్తిగతంగా కేసులు నమోదు చేయాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను. అంటే అందరూ సహకరించండి. దాని మీద ఒక వర్కౌట్ చేసి పెద్దలు ఉన్నారు ఇక్కడ, దాని మీద ఆయనకి అనుభవం ఉన్న అంకరాలు ఉన్నారు కాబట్టి కేసులు ఎలా చేయాలి, ఏం చేయాలి అని దాని మీద మనం ఒక సుదీర్ఘమైన ఒక నిర్ణయం తీసుకుంటే కానీ ఇలాంటి అమర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు కంట్రోల్ చేయలేం. ఎందుకంటే ఇతను ఫండింగ్ ఉంది, ఇతనికి సపోర్ట్ ఉంది కాబట్టి ఇతను ఎలా ఇష్టపోతున్నాడు. కానీ ఇతను ఇప్పుడే మనం కంట్రోల్ చేయలేకపోతే పరదలో ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని ఇక్కడితో గుర్తింపు పలకాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జై భీమ్.